భాష విషయంలో తెలుగు భాషని కాపాడుకునే విషయంలో మంచి శ్రమించిన బుద్ధప్రసాద్ గారిని పక్క రాష్ట్రాలకు వెళ్ళినా కూడా అడుగుతారు వారి గురించి. బుద్ధప్రసాద్ గారు బాగున్నారని చెప్పి అడుగుతుంటారు మహానుభావులు. వారు మన కార్యక్రమానికి వచ్చారు. ఒక 2 విషయాలు, అందరూ ఇక్కడే ఉన్నాం కాబట్టి. అయ్యా, మనం ఎక్కడి నుంచి పడితే అలా వచ్చిన వాళ్ళం కాదయ్యా. దక్షిణ భారతదేశాన్ని 300 సంవత్సరాలు ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించిన విజయనగర సామ్రాజ్యాన్ని నిర్మాణం చేసిన కులం బలిజ కులం. ఆ సామ్రాజ్యాన్ని నడపడం అంటే అది గొప్ప కాదు. ఉత్తర భారతదేశం మొత్తం హిందూ ధర్మం నాశనం అయిపోతే, ముస్లింస్ దండయాత్రలో గుళ్ళని ధ్వంసం అయిపోతే, విద్యారణ్య స్వామీజీ వచ్చారే, వారి గురువు గారు, పరమ గురువు గారు. ఆ విద్యారణ్య స్వామి వారి ఆశీస్సులతో విజయనగర సామ్రాజ్యం నిర్మాణం అయ్యి 300 సంవత్సరాలు దక్షిణ భారతదేశాన్ని ముస్లింస్ దండయాత్ర నుంచి కాపాడబట్టే మీరు ఇంకా హిందువులుగా టోపీలు పెట్టుకోకుండా, శుద్ధి చేసుకోకుండా బతుకుతున్నారు. ఆయన తమిళనాడుకి వెళ్ళామండి, ఒక ఊరంతా గుళ్ళు ఉన్నాయండి అంటుంటారు. అంతంత దేవాలయాలు. ఆ దేవాలయాల్ని కట్టించింది బలిజోళ్ళు, ఆ దేవాలయాన్ని కాపాడింది బలిజోళ్ళు. తెలుగు చక్రవర్తులు తమిళనాడు, మదురై, తిరుమల నాయకర్, విజయరాఘవ నాయకర్, తంజావూర్, పెద్ద పెద్ద చక్రవర్తులు మన తెలుగు వాళ్ళు. విజయనగర సామ్రాజ్యం సంబంధించిన రాజులు వాళ్ళు దక్షిణ భారతదేశం కాపాడారు. అలాంటి వాళ్ళ వారసులు భారతదేశం మొత్తం అట్టుడికిపోతుంటే పరాయి ధర్మంతో ఛత్రపతి శివాజీ కూర్మి కులం ఉత్తర భారతదేశంలో వాళ్ళు కూర్మి పట్టేసేస్తారు మన కమ్యూనిటీని. తెలంగాణలో కూడా పటేలా పిలుస్తారు. మన ఛత్రపతి శివాజీ ఉత్తర భారతదేశంలో మహాసామ్రాజ్యాన్ని, మరాఠా సామ్రాజ్యాన్ని నిర్మాణం చేసి మన సమర్థ రామదాస్ గారి గురి ఆశీస్సులతో భారతదేశంలో హైందవ ధర్మాన్ని కాపాడాడు. ఆ శివాజీ మనోడు అది అక్కడ ఫోటోలు ఉన్నాయి. సార్ కోర్మా వెంకటరెడ్డి నాయుడు ప్రపంచానికి రాజకీయాలు తెలియని రోజున బ్రిటిష్ పరిపాలనలో ఉమ్మడి తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ మొత్తానికి గవర్నరు, ముఖ్యమంత్రి చేశాడు మనోడు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా. అందరూ చరిత్రలో గొప్ప చెప్పుకుంటే గోల్డెన్ టెంపుల్ కట్టించిన నారాయణమ్మ మనవాళ్ళు, జగ్గి వాసుదేవ్ మనవాళ్ళు. తమిళనాడులో అట్టడుగు పేద కులాలకు రాజ్యాధికారం తీసుకొచ్చి భారతదేశం మొత్తం భారతదేశంలో బీసీలకి రిజర్వేషన్ కల్పించిన ఉద్యమ నాయకుడు పెరియార్ రామస్వామి నాయకర్ మనోడు. ఇట్లా ఈ జాతిలో మహానుభావులు, మహోన్నతమైన ఉన్నారు. వాళ్ళ గౌరవాన్ని నిలబెట్టేటట్టు బతకండి అయ్యా. ఎట్లా వాళ్ళ బతకండి. వాడికి వీడికి ఊడిగం చెయ్యొద్దు, వాళ్ళకి ఊడిగం చెయ్యొద్దు. ఆత్మగౌరవంతో బతకండి. పేద కులాలను దగ్గర తీసుకోండి. అనగారిన వర్గాలు, అన్ని అన్యాయమైన వర్గాలు, బీసీఎస్సీ వర్గాన్ని దగ్గర తీసుకొని, మీ అట్టడుగు పేద వర్గాలు దగ్గర తీసుకొని సామాజిక న్యాయం, ప్రజారాజ్యంలో చిరంజీవి గారు ఏ సామాజిక న్యాయం ప్రయత్నం చేశారో, ఈ రోజు పవన్ కళ్యాణ్ ఏ సామాజిక న్యాయాన్ని ప్రయత్నం చేస్తున్నాడో దానికి నడుము బిగించండి. ఈ జాతి గౌరవాన్ని పెంచండి. థ్యాంక్ యూ. మన మండల బుద్ధప్రసాద్ గారు మాట్లాడుకుంటున్నాం. పెద్దలు శ్రీ రాము గారు, మంత్రివర్యులకు, సహచర శాసనసభ్యులకు, ఈ జేఏసీ నాయకులకు, మీ అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారం. ఈ శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో నేను అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నాను. కానీ ఇవాళ ఈ ఆయుర్వేదం సరిపోలేక ఎంతమంది లోపల ఉన్నారో అంతమంది బయట కూడా ఉన్నారు. ఎంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన మీ అందరూ కూడా నేను ప్రత్యేకించి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మొన్న ఎన్నికల్లో మీరు వహించిన పాత్ర సామాన్యమైనది కాదు, అనితర సాధ్యమైంది. మా అందరి గెలుపుకి మీరు పెద్ద దోహదకారులు. ఆంధ్రప్రదేశ్లో ఒక గొప్ప మార్పు తేవడానికి మీరు ప్రధాన కారకులు. మీ అందరికి కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. పోస్టల్ బ్యాలెట్ చూస్తే ఈ కూటమికి ఎంత ఘన విజయం పోస్టల్ బ్యాలెట్లో వచ్చిందో మీ వీరిగా చెప్పక్కర్లేదు. దానికి కారణం మీరన్న విషయం అందరికీ తెలుసు. అలాగే కేవలం మీరు పోస్టల్ బ్యాలెట్లో ఓటు వేయడం కాకుండా ప్రజల్ని జాగ్రత్తం చేసి ఒక అరాజక పాలన నుంచి రాష్ట్రాన్ని విముక్తి పొందేలాగా చేసిన మీ అందరికి కూడా శతాధిక వందనాలను సమర్పించుకుంటూ, దీనికి కారకుడు ప్రభావశీలుడు పవన్ కళ్యాణ్ గారు అనటంలో ఎటువంటి సందేహం లేదు. పవన్ కళ్యాణ్ గారు స్వార్థం ఎరగని వ్యక్తి, త్యాగశీలి.
కేవలం సమాజం గురించి, రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచన తప్ప ఆయన వేరే సొంతంగా ఆలోచన లేని వ్యక్తి. ఆయన ఆ రోజున ఆయన ఈ కూటమికి నాంది పలికారు. ప్రత్యేకించి బీజేపీ, తెలుగుదేశం, జనసేన కూటమిలో చేరటానికి కారకుడు పవన్ కళ్యాణ్ గారు. అలా కూటమిలో బీజేపీ చేరటం వల్ల ఈరోజు ఆంధ్రప్రదేశ్కి బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ పేరు వినపడిందంటే దాని కారకుడు పవన్ కళ్యాణ్ గారు అన్న విషయం మనకు తెలుసుకోవాలి. బడ్జెట్ ప్రసంగంలో ఏ రాష్ట్రం పేరు లేదు అంటూ ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ పేరును ప్రస్తావించి ఆంధ్రప్రదేశ్కి 15,000 కోట్ల రూపాయల అమరావతి నిర్మాణాలకు కానీ, పోలవరం నిర్మాణం చేస్తాం కానీ ఇవన్నీ ప్రకటించారంటే దానికి కారణం అంటే బీజేపీ ఎన్డీఏ కూటమిలోకి రావటం. అలా రావటానికి కారకుడు పవన్ కళ్యాణ్ గారు అన్న విషయం మాత్రం మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. మోడీ గారు ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ గారి మీద ఎంత అభిమానం చూపుతారో మీ అందరికీ తెలిసిన విషయం. మొన్న ప్రమాణ స్వీకారానికి ఇచ్చేసిన ఆయన ఒక చెయ్యి పవన్ కళ్యాణ్ గారిది, మరొక చెయ్యి చిరంజీవి గారితో పెట్టుకున్న పైకెత్తి నేను వీరు నా వాళ్ళు అని చెప్పాడు ప్రధానమంత్రి మోడీ గారు అన్న విషయం మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం. అంచేత పవన్ కళ్యాణ్ గారి దూరదృష్టి ఈ రాష్ట్ర అభివృద్ధికి గురించి ఆయన పడుతున్న ఆరాటానికి దాని ఫలితం ఈ రోజు వచ్చిందని చెప్పి మాత్రమే మనం చేస్తున్నాం. ఎందుకంటే బీజేపీకి చేరినప్పుడు రకరకాలుగా భావన చేసినప్పుడు కూడా ఇటు పరిస్థితుల్లో కూడా ప్రధానమంత్రిగా మన నరేంద్ర మోడీ గారు వస్తారు, వారి అవసరం మనకుంది, మన రాష్ట్రానికి ఉందని చెప్పి గమనించిన ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆ రకంగా వారు బీజేపీని ఒప్పించి కూటమిలో చేర్చిన ఫలితంగానే ఇవాళ ఆంధ్రప్రదేశ్కి వరాల జల్లు బడ్జెట్లో వచ్చిందన్న విషయం మనం మర్చిపోకూడదని చెప్పి మాత్రం మనం తెలుస్తూ ఈ రోజున వారి నాయకత్వాన్ని మనందరం కూడా ప్రయాణం చేసి ఈ రాష్ట్ర అభివృద్ధికి మనందరం కూడా దోహదపడదాం. ప్రత్యేకించి ఈ కాపు ఉద్యోగస్తులందరూ కూడా ఈ రోజున మమ్మల్ందరినీ కూడా ఆహ్వానించడం, దీనికి దాస రాము గారి నాయకత్వం వహించడం చాలా సంతోషదాయకమైన విషయం. తప్పనిసరిగా మీరు మాకు ఏ విధంగా అయితే సహకారం అందించారో అదేవిధంగా మీకు సహకారం అందించడానికి, మీ సాధక బాధకాల్లో పాలు పంచుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని చెప్పి మాత్రం మనం చేస్తూ మీ అందరికీ కృతజ్ఞతలు చేసుకుంటూ సెలవు తీసుకున్నాం.